ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అప్డేట్స్‌లో ఐ థింక్ సిక్స్త్ డే ఇది. ఇప్పటివరకు మనం చేసిన చాలా వీడియోస్‌లో గ్రౌండ్ లెవెల్‌లో సముద్రంలో ఏం జరుగుతుందో చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న సెన్సేషనల్ అప్డేట్స్ చెప్తాను. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ జరుగుతున్న ఇన్సూరెన్స్ పాలిటిక్స్ గురించి చెప్తాను. ట్రంప్ మైండ్ గేమ్స్ అన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్‌లోకి వెళ్ళే ముందు మన ఇండియాలో అండ్ మన ఇండియన్ డిప్లొమసీకి సంబంధించిన కొన్ని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బయట యుద్ధం జరుగుతుంటే దాని ఎఫెక్ట్ మన వాకిట్లోకి ఎలా వచ్చిందో మీకు అర్థం చేసుకోవాలి. అది మాట్లాడే ముందు రీసెంట్ వీడియోస్కి మీరు ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే నేను ఇంకా కష్టపడి డీప్గా రీసెర్చ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలన్న మోటివేషన్ పెరుగుతుంది. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు పెద్ద బూస్ట్. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ వీడియోని ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇక డైరెక్ట్గా మనం ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. మన ఇండియాలో జరిగిన ఒక బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం టెన్షన్స్ ఒకవైపు ఉంటే మన అస్సాంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక ఫైటర్ జెట్ మిస్సింగ్ అవ్వడం, ఆ తర్వాత క్రాష్ అవ్వడం పెద్ద ఇన్సిడెంట్ అయింది. గురువారం సాయంత్రం అస్సాంలో కర్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఇన్సిడెంట్ జరిగింది. అండ్ మన ఐఏఎఫ్కి చెందిన సుకోయ్ SU-30 MKI ఫైటర్ జెట్ జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి ఒక రొటీన్ ట్రైనింగ్ సార్టీ కోసం టేకాఫ్ అయింది. ఇదేదో యుద్ధానికి వెళ్తున్న మిషన్ కాదు, జస్ట్ రెగ్యులర్గా పైలట్స్ చేసే ట్రైనింగ్ మిషన్ మాత్రమే. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాత్రి 7 నుంచి 7:42 ఈ 7:42 PM మధ్యలో మాయమైంది. గ్రౌండ్ కంట్రోల్తో దానికి కమ్యూనికేషన్ కట్ అయింది. అసలు ఏమైందని అఫీషియల్స్ కంగారు పడుతున్న టైంలో జోర్హాట్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బీ ఆంగ్లాంగ్ అనే ఫారెస్ట్ ఏరియాలో లోకల్స్కి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ సౌండ్ వినిపించిందని చెప్పారు. అంటే గాల్లోనే ఆ ప్లేన్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి పేలిపోయిందా, లేక కంట్రోల్ తప్పి కింద పడిపోయి క్రాష్ అయిందా అన్నది ఇప్పటివరకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మేబీ నేను మార్నింగ్ చూశాను కాబట్టి న్యూస్, ఆఫ్టర్నూన్ ఈ వీడియో పోస్ట్ అయితే 1:30కి అలాగా. మేబీ అప్పటికి ఏదైనా ఇంకా మేజర్ అప్డేట్స్ ఉంటే నేను నైట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఆ ప్లేన్లో 2 పైలట్స్ ఉంటారు. క్రాష్ అయ్యే ముందు వాళ్ళు సేఫ్గా ఎజెక్ట్ అయ్యారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ గల. ప్రెజెంట్ అయితే వాళ్ళ కోసం ఆ ఫారెస్ట్ ఏరియాలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. వీడియో రికార్డ్ చేశాక అప్డేట్ వచ్చింది, ఆ పైలట్స్ ఇద్దరు చనిపోయారంట. ఏం చేయలేము, ఇంకా చూద్దాం, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనం సుకోయ్ జెట్స్ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. ఈ SU-30 MKI అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఇది రష్యా డిజైన్ చేసిన జెట్స్ మన ఇండియాలో HAL అనే ఆర్గనైజేషన్ తయారు చేస్తుంది. బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ను కూడా మోసుకెళ్ళగలిగే సత్తా ఉన్న ఈ జెట్స్ మన దగ్గర 270 వరకు ఉన్నాయి. అండ్ గతంలో అంటే జూన్ 2024లో నాసిక్ దగ్గర ఒకసారి ఇలాగే టెక్నికల్ ఇష్యూ వల్ల క్రాష్ అయితే వింగ్ కమాండర్ భోకిల్ గారు సేఫ్గా ఎజెక్ట్ అయ్యి ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు కూడా పైలట్స్ సేఫ్గా దొరకాలని మనం కోరుకుందాం. అండ్ మన ఎయిర్ ఫోర్స్ ఫ్యూచర్లో ఈ జెట్స్ని సూపర్ సుకోయ్ ప్రోగ్రామ్ కింద అప్గ్రేడ్ చేయబోతుంది. ఇందులో పవర్ఫుల్ AESA రాడార్స్ కానీ కొత్త ఏవియానిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసి వాటిని ఇంకా అడ్వాన్స్డ్గా మార్చిపోతున్నారు. ఇలాంటి పవర్ఫుల్ ఫ్లీట్లో ఒక జెట్ ఇప్పుడు క్రాష్ అవ్వడం కూడా నిజంగా కొంచెం బాధాకరం. అండ్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇండియా పరిస్థితి ఏంటో చూద్దాం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల ఈ ఆయిల్ సప్లై ఆగిపోతుందేమో అని ప్రపంచం అంతా భయపడుతుంటే అమెరికా మనకి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే 30 రోజుల పాటు మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు అని ఒక టెంపరరీ 30-day వైవర్ని పాస్ చేసింది. వినడానికి బాగానే ఉంది కదా, మనకి అమెరికా ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా. కానీ యాజ్ ఎ ఇండియన్గా డీప్గా ఆలోచిస్తే మనం అమెరికా పెట్టిన రూల్స్కి ఏమైనా లొంగిపోయామా అనిపిస్తుంది. అలా అని కాదు, అనిపించింది. ఎందుకంటే ఈ వైవర్లో అమెరికా ఒక కండిషన్ కూడా పెట్టింది మళ్ళీ. అదేంటంటే కేవలం సముద్రంలో ఎటు వెళ్ళలేక చిక్కుకుపోయినా స్ట్రాండెడ్ ఆయిల్ని మాత్రమే ఇండియా ఈ 30 రోజుల్లో కొనుక్కోవాలి. అంతేకాని రష్యాకి కొత్త ఆర్డర్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాఫిట్ చేకూర్చకూడదు అని చెప్పి యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ చాలా క్లియర్గా చెప్పాడు. ఇందులో అమెరికా అసలు గేమ్ ప్లాన్ వేరే ఉంది. ఇండియా వాళ్ళకి ఒక ఎసెన్షియల్ పార్ట్నర్ అని పైకి చెప్తానే రాబోయే రోజుల్లో రష్యన్ ఆయిల్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో యూఎస్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాలని అమెరికా ఇండైరెక్ట్గా మన మీద ప్రెషర్ పెడుతుంది. దానికి తగ్గట్టుగానే మన ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది మారిపోయాయి. రీసెంట్ డేటా ప్రకారం 2022 తర్వాత ఫస్ట్ టైం మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్ 20% కంటే కిందకి పడిపోయింది. మన రష్యా నుంచి పర్చేస్ తగ్గించేసి గల్ఫ్ కంట్రీస్ అమెరికా వైపు చూస్తున్నాం. దీనికి కారణం అమెరికాతో మనకు జరగాల్సిన ఒక పెద్ద ట్రేడ్ డీల్. కానీ రీసెంట్గా అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చేసింది, రెసిప్రోకల్ టారిఫ్ మీద ఇచ్చిన ఒక డెసిషన్ వల్ల ఆ డీల్ ఇప్పుడు కాస్త పెండింగ్లో ఉంది. అంటే అటు రష్యా ఆయిల్ని తగ్గించుకున్నాం, ఇటు అమెరికా ట్రేడ్ డీల్ కూడా ఆగిపోయేలా ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే పుండు మీద కారం జల్లినట్టు ఇంటర్నేషనల్ మీడియా ఇండియా ఇమేజ్ని డ్యామేజ్ చేసే పనిలో పడింది. మీకు తెలిసిందేగా, ఇరాన్ వార్షిప్ IRIS దేనా శ్రీలంక దగ్గర మునిగిపోయిన ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకుని ఇంటర్నేషనల్ మీడియా రకరకాల ఆర్టికల్స్ రాస్తుంది ఇండియా మీద. అందులో వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియా వాళ్ళు పిలిచిన గెస్ట్ని
వాళ్ళ సొంత ప్లేస్లోనే అంటే ఇండియన్ ఓషన్లో కాపాడుకోలేకపోయింది. వీళ్ళకి అర్థం కావట్లేదు ఇండియన్ ఓషన్ మొత్తం ఇండియాది కాదని. అటాక్ జరిగిన 24 గంటల వరకు ఇండియన్ నేవీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి చాలా లేట్గా రియాక్ట్ అయ్యారని చెప్పి ఒక నెగిటివ్ నేరేటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఇండియా అమెరికాకి భయపడి సైలెంట్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ ఈ నేరేటివ్ని మనం ఇప్పుడు బ్రేక్ చేద్దాం, ఎందుకంటే ఫ్యాక్ట్స్ వేరుగా ఉన్నాయి. శ్రీలంక దగ్గర ఇరాన్ షిప్కి డిస్ట్రెస్ కాల్ వచ్చిన వెంటనే మన ఇండియన్ నేవీ లేట్ చేయలేదంట. మార్చి 4 మార్నింగ్ కొలంబోలో ఎంఆర్సీసీ సెంటర్కి కాల్ చేస్తే మార్నింగ్ 10 కల్లా మన నేవీకి చెందిన లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యి శ్రీలంకకి సపోర్ట్గా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అంతేకాదు ఆ టైంలో దగ్గరలో ఉన్న మన సెయిన్ ట్రైనింగ్ వెజల్ ఐఎన్ఎస్ తరంగిని వెంటనే ఆ ఏరియాకి డైవర్ట్ చేశారు. అండ్ ఈవినింగ్ 4 కల్లా అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టింది. ఇవి సరిపోవని కొచ్చి నుంచి ఇక్షాక్ అనే ఇంకో షిప్ని కూడా పంపించారు. పైగా ఎయిర్లో అండ్ వాటర్లో విసరడానికి ఎయిర్ డ్రాపబుల్ లైఫ్ రాఫ్ట్స్ ఉన్న ప్లేన్స్ని కూడా స్టాండ్ బైలో ఉంచారు. అంటే ఒక పక్కన మన నేవీ ఇంత ప్రాంప్ట్గా ఇంత స్పీడ్గా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంటే ఇంటర్నేషనల్ మీడియా మాత్రం ఇండియా లేట్గా రెస్పాండ్ అయింది, అమెరికాకి భయపడింది అని ఫేక్ నేరేటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఈ అటాక్ గురించి ఇండియాకి ముందే తెలిస్తే ఎందుకు సైలెంట్గా ఉంది అనే స్ట్రాటజిక్ ఎంబారస్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇండియా చేయాల్సిన హెల్ప్ని పర్ఫెక్ట్గానే చేస్తుంది. ఇక ఈ IRIS డైనా షిప్ మునిగిపోవడానికి ముందు జరిగిన ఒక డ్రామా ఇప్పుడు శ్రీలంక పార్లమెంట్లో ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారింది. ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే ఈ సముద్రంలో మునిగిపోవడానికి ముందు ఆ ఇరాన్ షిప్ దాదాపు 11 గంటల పాటు శ్రీలంక పర్మిషన్ కోసం ఆ సముద్రంలో వెయిట్ చేసిందంట. అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళని 11 గంటలు ఎందుకు వెయిట్ చేయించారు? అంటే ఇరాన్ షిప్కి మనం షెల్టర్ ఇస్తే అమెరికా లేదా ఇండియా ఫీల్ అవుతుందేమో జియోపొలిటికల్ ప్రెషర్ వల్లే శ్రీలంక లేట్ చేసిందా అన్నది ఇప్పుడు అక్కడ అపోజిషన్ లీడర్స్ యొక్క మెయిన్ క్వశ్చన్. ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే మునిగిపోయిన నెక్స్ట్ డేనే IRIS బషీర్ అనే ఇంకో ఇరాన్ వార్షిప్ శ్రీలంక కోస్ట్కి వచ్చింది. అందులో 208 మంది క్రూ మెంబర్స్ ఉన్నారంట. దాన్ని కూడా అమెరికన్ సబ్మెరైన్ ఎక్కడ టార్గెట్ చేస్తుందన్న భయంతో శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఆ 208 మందిని కొలంబో పోర్ట్లో దించేసి ఆ షిప్ని మాత్రం సేఫ్గా ట్రింకోమలి పోర్ట్కి పంపించారంట. అండ్ శ్రీలంక అపోజిషన్ లీడర్స్ ఈ ఇష్యూలో వాళ్ళ పాత హిస్టరీని కూడా గుర్తు చేసుకున్నారు. 1971 వార్లో బంగ్లాదేశ్ వార్ జరుగుతున్నప్పుడు ఇండియా వాళ్ళ ఎయిర్ స్పేస్ మూసేస్తే పాకిస్తాన్ ప్లేన్స్కి శ్రీలంక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎలా ఆశ్రయం ఇచ్చిందో ఇప్పుడు అలాగే న్యూట్రల్గా ఉండి ఇరాన్కి హెల్ప్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు అమెరికా శ్రీలంక కోస్ట్కి అంత దగ్గరలో ఒక వేరే కంట్రీ షిప్ని ముంచేసినా కూడా అది లీగల్గా ఎందుకు ఇష్యూ అవడం లేదని చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ మనం మ్యారిటైమ్లా అదే సముద్రానికి సంబంధించిన మ్యారిటైమ్ లాన్స్ ఇంటర్నేషనల్ చట్టాలు అంటే మ్యారిటైమ్ జోన్స్ గురించి చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. UNCLOS రూల్స్ ప్రకారం సముద్రంలో 3 ముఖ్యమైన జోన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది టెరిటోరియల్ వాటర్స్. ఇది ఒక కంట్రీ కోస్ట్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఇది ఆ దేశం యొక్క సొంత ప్రాపర్టీ లాంటిది. ఇక్కడ కనుక ఎవరైనా అటాక్ చేస్తే అది డైరెక్ట్గా ఆ కంట్రీ మీద అటాక్ చేసినట్టే అయింది. సెకండ్ది EEZ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇది కోస్ట్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఇక్కడ దేశానికి చేపలు పట్టుకోవడం, ఆయిల్ తీసుకోవడం లాంటి ఎకనామిక్ రైట్స్ మాత్రమే ఉంటాయి. కానీ వేరే కంట్రీ షిప్పులు అక్కడ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు మునిగిపోయిన ఇరాన్ షిప్ గాలే తీరానికి 20 నుంచి 40 మైల్స్ దూరంలో ఉంది. అంటే అది శ్రీలంక EEZలో ఉంది. థర్డ్ది ఇంటర్నేషనల్ వాటర్స్. ఇది 200 మైల్స్ అవతల ఉంటుంది. అక్కడ ఎవరి రూల్స్ నడవో, షిప్ మీద ఏ జెండా ఉంటే ఆ కంట్రీ రూల్స్ వర్తిస్తాయి. సో ఇప్పుడు అమెరికా టార్పెడోతో నిన్న టార్పెడోని టార్నడో అన్నానంట, ఎవరో కామెంట్ పెట్టారు. సో అమెరికా టార్పెడోతో ఇరాన్ షిప్ని కొట్టింది శ్రీలంక EEZలోనే కాబట్టి సో మ్యారిటైమ్ లాస్ ప్రకారం అది శ్రీలంక సోవర్నిటీ మీద దాడి చేసినట్టు కాదు. అందుకే అమెరికా మీద శ్రీలంక లీగల్గా యాక్షన్ తీసుకోలేదు. ఈ విధంగా ఇరాన్ వార్ ఎఫెక్ట్ మన ఇండియన్ జియో పాలిటిక్స్ని, పక్కనున్న శ్రీలంక పాలిటిక్స్ని ఎలా షేక్ చేస్తుందో చూసాం కదా. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలు యుద్ధం మిడిల్ ఈస్ట్లో తీసుకుంటున్న టర్న్స్ ఇంకో ఎత్తు. కేవలం ఎయిర్లో డ్రోన్స్, సముద్రంలో షిప్స్ కాకుండా ఈ యుద్ధం ఇప్పుడు సిటీస్లోకి, సామాన్య ప్రజల మీద కూడా వచ్చింది. అక్కడ టార్గెట్స్ మారుతున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ రంగంలో దిగుతున్నాయి. ట్రంప్ తన అసలు పొలిటికల్ ప్లాన్ని కూడా బయటపెట్టాడు. అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్గా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్, ఎకనామిక్ సెంటర్స్ని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా బహ్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన మనామా మీద ఇరాన్ ఒక పెద్ద అటాక్ చేసింది. అక్కడ ఉన్న ఒక ఫేమస్ హోటల్తో పాటు 2 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద డైరెక్ట్గా దాడులు జరిగాయి. అలాగే మామీర్ ఏరియాలో ఉన్న ఒక క్రూషియల్ ఎయిర్ ఫెసిలిటీని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. అదృష్టవశాత్తు ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదు, కానీ ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్లో మాత్రం బాగా ఫైర్ బ్రేక్ అయింది. అసలు ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ మీదకి యుద్ధం రావడం అనేది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్తుంది. ఇంకోవైపు UAE మీద ఇరాన్ అయితే ఈ మిసైల్స్ వర్షం కురిపిస్తుంది. కేవలం మార్చి 5న ఒక్కరోజే UAE మీదకి 7 బ్యాలిస్టిక్ మిసైల్స్ వస్తే అందులో 6ని UAE ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి కూల్చేశాయి. ఒక మిసైల్ మాత్రం పడిందంట. అలాగే అదే రోజు 131 డ్రోన్స్ UAE మీదకి వస్తే 125 డ్రోన్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా కూల్చేశాయి. 6 డ్రోన్స్ మాత్రం కంట్రీలో పడ్డాయి. అండ్ అబుదాబిలో జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఎక్కువ పేలుళ్లే జరిగాయి. అండ్ ఈ అటాక్స్ ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ ఒక అర్జెంట్ అడ్వైజరీ ఇష్యూ చేశారు.
మీ దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ఎయిర్పోర్ట్కి రండి. మీ ఫ్లైట్ ఆపరేట్ అవుతుందని డైరెక్ట్గా మెసేజ్ వస్తే తప్ప ఎయిర్పోర్ట్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అని చెప్పి ప్యాసింజర్స్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మనం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన దాడులు ఓవరాల్ నెంబర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వింటే ఏ రేంజ్లో డిస్ట్రక్షన్ జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇంతవరకు టోటల్గా 196 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ అయ్యాయి. ఇందులో 181 మిసైల్స్ని గల్ఫ్ అండ్ అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లో కూల్చేశాయి. 13 మిసైల్స్ సముద్రంలో పడ్డాయి. కేవలం 2 మిసైల్స్ మాత్రమే టార్గెట్ రీచ్ అయ్యి ల్యాండ్ అయ్యాయి. ఇక డ్రోన్స్ విషయానికి వస్తే ఏకంగా 1072 డ్రోన్స్ ఇరాన్ ట్రై చేసింది. ఇందులో 1001 డ్రోన్స్ ఇంటర్సెప్ట్ చేసి దారిలో కూల్చేశారు. 71 డ్రోన్స్ మాత్రం కంట్రీ లోపల పడ్డాయి. వీటితో పాటు 8 క్రూజ్ మిసైల్స్ని కూడా ట్రై చేయగా వాటిని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా కూల్చేశాయి. అండ్ ఈ నెంబర్స్ చూస్తుంటే ఇరాన్ ఎంత అగ్రెసివ్గా అటాక్ చేస్తుందో అలాగే డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకు తెలుస్తుంది. కానీ అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే గ్రౌండ్ రియాలిటీ ఇంకోలా ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అటాక్స్ ఇప్పుడు ఏకంగా 90% వరకు డ్రాప్ అయ్యాయంట. అలాగే డ్రోన్ అటాక్స్ కూడా 83% వరకు డిక్రీజ్ అయ్యాయంట. దీనికి కారణం అమెరికా చేస్తున్న నాన్ స్టాప్ కౌంటర్ అటాక్స్. ఇప్పటివరకు అమెరికా 30 కంటే ఎక్కువ ఇరానియన్ షిప్స్ని సముద్రంలో ముంచేసింది. నిన్న 20 వరకు చెప్పుకున్నాం. ఆ నెంబర్ పెరిగింది. ఇందులో ఒక పెద్ద డ్రోన్ క్యారియర్ కూడా ఉంది. అది ఎంత పెద్దదంటే రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంత సైజు ఉంటుంది. ఆ జైంట్ క్యారియర్ ప్రస్తుతం సముద్రంలో మంటల్లో తగలాడుతుందని బ్రాడ్ కూపర్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే తన మిలిటరీకి ఒక క్లియర్ కట్ ఆర్డర్ ఇచ్చారు. ఇరాన్ ఫ్యూచర్లో మళ్ళీ మిసైల్స్ తయారు చేయకుండా వాళ్ళ మిసైల్ ఇండస్ట్రియల్ బేస్ని పూర్తిగా నాశనం చేయాలి. ఆ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిందని బ్రాడ్ కూపర్ చెప్పారు. అయితే ఇరాన్కి చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ అదే IRGC గ్రూప్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలా. వాళ్ళు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో 17th వేవ్ అటాక్స్ మొదలెట్టారు. ఈసారి వాళ్ళు నార్మల్ మిసైల్స్ కాకుండా హైపర్సోనిక్ మిసైల్స్ వాడి ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ని ఇంకా ఇజ్రాయెల్ మెయిన్ ఎయిర్పోర్ట్ అయిన బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ని హిట్ చేశామని ఓపెన్గా క్లెయిమ్ చేస్తున్నారు. ఈ దాడుల ఎఫెక్ట్ గల్ఫ్కే పరిమితం కాల. పక్కనే ఉన్న ఆఫ్రికా ఈజిప్ట్ కంట్రీ కూడా ఒక ఎకనామిక్ క్రైసిస్లో పడిపోయింది. ఆయిల్ సప్లై చైన్ దెబ్బతినడంతో ఈజిప్షియన్ పౌండ్ విలువ దారుణంగా పడిపోయి ఒక UAE డాలర్ వాల్యూ ఏకంగా 50.2 పౌండ్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. అక్కడ ఎకనామిక్ ఎమర్జెన్సీ ఎంత క్రిటికల్గా ఉందో సాక్షాత్తు ఈజిప్ట్ ప్రెసిడెంట్ సీసీ అనౌన్స్ చేశారు. అంటే ఈ యుద్ధంలో డైరెక్ట్గా పాలు పంచుకోని కంట్రీస్ కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాయి. ఇక ప్రపంచం మొత్తం భయపడుతున్న ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయానికి వద్దాం. ఇది మూసుకుపోతే ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోతుందని అందరూ భయపడుతున్నారు కదా. నిన్న ఇంకో మేజర్ అప్డేట్ వచ్చింది దీని మీద. కానీ ఇరాన్ ఇది ఒక క్లెవర్ మూవే అనుకోవచ్చు. అదే సెలెక్టివ్ బ్లాకేడ్. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ అందరికీ మూసేలా కేవలం యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, యూరోప్ లాంటి కంట్రీస్కి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే కంట్రీస్కి మాత్రమే ఈ రూట్ని బ్లాక్ చేసింది. ఆ కంట్రీస్కి చెందిన షిప్స్ కనిపిస్తే ఖచ్చితంగా కొడతామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడే మన ఇండియా ఒక పెద్ద ఆశ దొరికింది. దాన్ని మనం ఆయిల్ హోప్ ఫర్ ఇండియా అని కూడా అనుకోవచ్చు. ఆ బ్లాకేడ్ లిస్ట్లో ఇరాన్ ఎక్కడ ఇండియా పేరు మెన్షన్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా మన లాంటి కంట్రీస్ ఆయిల్ అక్కడ షిప్స్ తిరగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇరాన్ మనల్ని ఒక ఎనిమీ కంట్రీ లాగా చూడట్లేదు కాబట్టి మన ఆయిల్ సప్లైకి వెంటనే వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకో పక్క ఇరాన్ చైనాకు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చింది. కేవలం చైనా ఫ్లాగ్ ఉన్న షిప్స్కి మాత్రమే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దారి గుండా వెళ్ళడానికి సేఫ్గా పంపిస్తామని ఇరాన్ అఫీషియల్గా చెప్పింది. ఎందుకంటే యుద్ధంలో చైనా ఓపెన్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ షిప్స్కి మాత్రం VIP ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఇన్నర్ డీటెయిల్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మార్చి 3న ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా కదలకపోవడానికి కారణం ఇరాన్ వేసిన మైన్స్ కాదు, లేదా ఇరాన్ బ్లాకేడ్ కూడా కాదు. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ట్రంప్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా అంతకంటే కాదు. దీని వెనక ఒక పెద్ద ఇన్విజిబుల్ వార్ నడుస్తుంది. అదేంటంటే లండన్లో ఉన్న ఒక 12 ఇన్సూరెన్స్ కంపెనీస్. మీరు విన్నది కరెక్టే, ఇన్సూరెన్స్ కంపెనీసే. ఆ అండర్ రైటర్స్ అందరూ కలిసి ఒకే ఒక ఫోన్ కాల్తో మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో తిరిగే 90% షిప్స్కి ఇన్సూరెన్స్ ఇచ్చేది ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ P&I క్లబ్స్. ఇది ఒక లండన్ బేస్డ్ క్లబ్. మొత్తం యుద్ధం మొదలైన 72 గంటల్లో వీళ్ళు వాళ్ళ వార్ రిస్క్ ఇన్సూరెన్స్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ఒక నోటీస్ ఇచ్చారు. సముద్రంలో ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇన్సూరెన్స్ లేకపోతే ఏ పోర్ట్ కూడా ఆ షిప్ని లోపలికి రానివ్వదు. ఏ బ్యాంక్ కూడా ఆ షిప్కి ఓనర్కి లోన్స్ ఇవ్వదు. దానికి తోడు సీఫేరర్స్ యూనియన్స్ ఆ రూట్ని హై రిస్క్ ఏరియా కింద డిక్లేర్ చేస్తాయి. కాబట్టి అసలు ఏ కెప్టెన్ కూడా ఆ షిప్ని సముద్రంలోకి తీసుకెళ్ళడానికి కూడా ఒప్పుకోడు. సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ లేని షిప్ సముద్రంలో ఒక అంటరాని దానిలాగా మిగిలిపోద్ది. దానికి ఎకనామిక్ వాల్యూ 0 అయిపోద్ది. అందుకే ఇరాన్ షిప్స్ మీద అటాక్ చేయకముందే కేవలం ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల భయంతో షిప్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. యుద్ధానికి ముందు ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక్కో ట్రిప్కి సుమారు $250,000 ఉంటే యుద్ధం మొదలైన 48 గంటలు అది ఏకంగా $1 మిలియన్ పెరిగిపోయింది. అదే అమెరికా ఇజ్రాయెల్ లింక్ ఉన్న షిప్స్కి అయితే అసలు ఆ $1 మిలియన్ ఇస్తామన్నా సరే ఇన్సూరెన్స్ ఇవ్వడంలా. ఇక్కడే మన ఇండియా సిచ్యువేషన్ గురించి కూడా మనం చాలా డీప్గా ఆలోచించాలి. ఇది ఇండియాకున్న అతిపెద్ద వల్నరబుల్ పాయింట్. ఈ 12 ఇన్సూరెన్స్ క్లబ్స్లో ఒక్కటంటే ఒక్కడు కూడా మన ఇండియాలో లేదు.
అన్నీ లండన్ లేదా వెస్ట్రన్ కంట్రీస్లోనే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. మన ఆయిల్ సెక్యూరిటీ, మన ఎనర్జీ ఫ్యూచర్ అంతా లండన్లోని కొందరు వ్యక్తుల టేబుల్స్ మీద ఉందనిపించింది. వాళ్ళు ఒక సంతకం పెట్టి ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశారంటే మనకి సీ రూట్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా రాదు. అండ్ 1980sలో ఇరాన్ ఇరాక్ మధ్య ట్యాంకర్ వార్ జరిగినప్పుడు కూడా ఇలాగే దాడులు జరిగినా ఇన్సూరెన్స్ ఆగిపోలేదు కాబట్టి ట్రేడ్ నడిచింది. కానీ ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ ఆ ఇన్సూరెన్స్ని ఒక వెపన్ లాగా వాడుతున్నాయి. ఇండియాకి సొంతంగా ఒక P&I ఎంటిటీ లేకపోవడం ఎంత డేంజరో ఇన్సిడెంట్ మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనుకున్న అసలు పొలిటికల్ గేమ్ ద అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాలి. ట్రంప్ అసలు టార్గెట్ ఇరాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు, అది అందరికీ తెలుసు. ఇరాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలి. గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అవ్వాలి అనేది ఆయనే పర్సనల్గా డిసైడ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చెప్పేశాడు నిన్న. ట్రంప్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తా ఒక 5 year వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కనుక ఇరాన్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే పీస్ఫుల్ లీడర్ రాకపోతే వచ్చే 5 ఏళ్లలో అమెరికా మళ్ళీ ఇరాన్తో ఖచ్చితంగా యుద్ధం చేయాల్సి వస్తుందని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. అందుకే ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడే కట్ చేసి వాళ్ళ మాట వినే లీడర్ని కూర్చోబెట్టాలని ట్రంప్ ఫుల్ ప్లాన్తో ఉన్నారు. ఇక్కడ ట్రంప్ వాడుతున్న స్ట్రాటజీనే ద వెనిజులా మోడల్. వెనిజులాలో ఏం జరిగిందో అక్కడ ప్రెసిడెంట్ మదూరోని అమెరికా ఫోర్సెస్ పక్కకు తప్పించాక డెల్సీ రోడ్రిగ్స్ అనే ఒక ఆమెని లీడర్గా చేశారు. ఆమె ఇప్పుడు అమెరికాకి చెప్పినట్టు వెంట అమెరికా ఆయిల్ కంపెనీస్ కావాల్సిన అగ్రిమెంట్స్ అన్నీ చేస్తుంది. పైగా అమెరికా మిలిటరీ బెదిరింపులకు భయపడి వాళ్ళు గీసిన గీత దాటకుండా నడుచుకుంటుంది. ఇప్పుడు ఇరాన్లో కూడా ఖచ్చితంగా అలాంటి ఒక డెల్సీ రోడ్రిగ్స్ లాంటి ఒక బొమ్మ లీడర్, డాల్ లీడర్ కావాలని, ఆ రిసోర్సెస్ని వాడుకోవాలని ట్రంప్ ఓపెన్గా డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇరాన్లో ఇప్పుడు లీడర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? చనిపోయిన సుప్రీం లీడర్ ఖమేనీ కొడుకు మోస్తఫా లీడర్ అవ్వడానికి ట్రంప్ అసలు ఒప్పుకోవడంలా. అతను ఒక లైట్ వెయిటెడ్ క్యాండిడేట్ అని చెప్తున్నాడు. సో లీడర్షిప్ అపాయింట్మెంట్లో ఖచ్చితంగా తమ ప్రమేయం ఉండాలని ట్రంప్ క్లియర్గా చెప్పారు. మరి ఆ పొజిషన్కి ఇంకెవరెవరు ఆ కాంపిటీషన్లో బ్రతుకున్నారంటే ఖమేనీ కొడుకు మోస్తఫా అని పక్కన పెడితే 1979 రెవల్యూషనరీ లీడర్ మనవడైన హసన్ కొమైనీ, ఇంకా ఇరాన్లో బాగా పలుకుబడి ఉన్న బాగా క్లెరిక్ అలీ రెజా అరాఫీ లాంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. వీళ్ళలో ఎవరిని ట్రంప్ సపోర్ట్ చేస్తారో, ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెడతారో తెలియాలి. ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఇంకొక క్రేజీ క్యారెక్టర్ ఎంటర్ అయ్యారు. ఆయన 1979 రెవల్యూషన్స్కి ముందు ఇరాన్ని ఏలిన పాతరాజు షా కొడుకైన రెజా పెహల్వి. ఈయనేమంటాడంటే అసలు ఇరాన్లో ప్రస్తుతం ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ సిస్టమ్ వేస్ట్, ఇందులో ఎవరు లీడర్ అయినా అది చెల్లదు, ఇలిజిటిమేట్ అని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఇరాన్లో ఒక సెక్యులర్ డెమోక్రసీ స్థాపించాలని, తనని ట్రాన్సిషనల్ లీడర్గా చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఇక్కడే మనం ఆలోచించుకోవాల్సిన ఒక పెద్ద కాంట్రడిక్షన్, ఒక రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇక్కడ ఇరాన్ లాస్ ప్రకారం, వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఆ దేశానికి సుప్రీం లీడర్ అవ్వాలంటే ఖచ్చితంగా షియా ముస్లిం క్లెరిక్ అయి ఉండాలి. అది వాళ్ళ బేసిక్ రూల్. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఒక ప్రెస్బిటేరియన్, అంటే ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి. ఒక క్రిస్టియన్ ప్రెసిడెంట్ ఒక ప్యూర్ ఇస్లామిక్ కంట్రీకి సుప్రీం లీడర్ని ఎలా డిసైడ్ చేస్తారు? అసలు ఇరాన్ ప్రజలు, అక్కడ మత గురువులు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసిన లీడర్ని వాళ్ళ సుప్రీం లీడర్గా యాక్సెప్ట్ చేస్తారా అనేదే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో నడుస్తున్న అతి పెద్ద క్వశ్చన్. ఈ రిలీజియన్ కానీ, పాలిటిక్స్, ఆయిల్, వెస్ట్రన్ ఇన్సూరెన్స్ పాలిటిక్స్ ఇవన్నీ కలిపి మిడిల్ ఈస్ట్ని ఒక భయంకరమైన ఫైర్ వాల్లా క్రియేట్ చేశాయి. అండ్ ఈ అగ్నిపర్వతం ఎప్పుడు చల్లారుద్దో, ఈ గ్లోబల్ లీడర్షిప్ గేమ్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో, ముఖ్యంగా మన ఇండియా ఆయిల్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూద్దాం. అండ్ ఈ వీడియో వెనక మా ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్టర్ చేసి ఒక ఆర్డర్లో చెప్పడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫర్ట్స్ అండ్ రీసెర్చ్ పెట్టాం. మా కష్టం మీకు నచ్చితే, మేము చెప్పే కాంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వార్ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అప్పుడే ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.